అదే హోటల్ బిజినెస్ పెట్టాను. ఓకే. ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఓకే. అది లాస్ అయిపోయింది సార్. అంటే అది కంఫర్టబుల్ లేకుండా కంఫర్టబుల్ అంటే మార్నింగ్ 8కి వెళ్ళాలి, ఈవినింగ్ 8కి రావాలి. అంటే ఫ్యామిలీ దగ్గర టైం స్పెండ్ చేసేదంత పిల్లలు అవుతున్నారు, మ్యారేజ్ అవుతుంది, చిన్న ఇన్వెస్ట్మెంట్ లెక్క మళ్ళీ ల్యాండ్ ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ కరోనా వచ్చింది, దాని తర్వాత ఓకే అక్కడ మైనస్ వెళ్ళిపోయినాం. మళ్ళీ అక్కడి నుంచి తప్ప ఎవరు సపోర్ట్ చేశారు చెయ్యి అని? ఎవరు చేయలే, సొంతంగా మీకు మీరే సెల్ఫ్? మా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా నువ్వు అది ఎక్కడ చేస్తామో అమౌంట్ లేంటాయా ప్రతి ఒక్కటి నువ్వు చేస్తావు అని చెప్పేసి అన్నాను. ఓకే. సో వెంకటేష్ గారు, సో ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఓకే, తర్వాత మీరు ఎందుకు ప్లంబింగే తీసుకోవాలని అనుకున్నారు, ఏ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యారు, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్, నా పేరు వచ్చేసేసి వెంకటేశ్వర్లు సార్. మా నాన్న పేరు బుచ్చయ్య. ఓకే. మాది అడిదారిపల్లి గ్రామం, మండలం కూడా అడిదారిపల్లి, నల్గొండ డిస్టిక్. నల్గొండ. ఓకే. నేను 2008లో మన హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే. వచ్చి మామూలుగా అందరిలాగానే నేను కూడా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ. ఏం జాబ్ చేశారు ఫస్ట్లో? ఫస్ట్లో వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి స్టార్ట్ చేశాను. వెరీ నైస్ జర్నీ. ఓకే. దాంట్లో చూస్తే సెక్యూరిటీ ఆఫీసర్ దాకా చేశాను. సో దాంట్లో కూడా స్టెప్స్ వైజ్ వెళ్ళాను. గార్డు, ఒక సూపర్వైజరు, హెడ్ గార్డు, ఓకే, అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళుకుంటూ ఒక 20 కంపెనీలలో వర్క్ చేశాను. ఓకే. ఎన్ని సంవత్సరాలు? మొత్తం వచ్చేసి 8 years 9 years. 2008 నుంచి 9 సంవత్సరాలు. ఒక 9 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఒకటే ఫీల్డ్. ఓకే. అన్ని కంపెనీస్. 2016-17 దాకా. 16 లాస్ట్ సార్, 16 లాస్ట్. దాని తర్వాత వచ్చేసేసి మళ్ళీ బయటకు రావాల్సి జరిగింది. ఓకే. వచ్చేసేసి మళ్ళీ వేరే బిజినెస్ పెట్టాను. ఓకే. సో దాని నుంచి ఎందుకు బయటకు రావాలనుకున్నారు? అంటే అది కంఫర్టబుల్ లేకుండా? కంఫర్టబుల్ అంటే మార్నింగ్ 8కి వెళ్ళాలి, ఈవినింగ్ 8కి రావాలి. అంటే ఫ్యామిలీ దగ్గర టైం స్పెండ్ చేసేదంత పిల్లలు అవుతున్నారు, మ్యారేజ్ అవుతుంది, పిల్లలు అవుతున్నారు. మళ్ళీ ఇట్లా డిస్టర్బెన్స్ మార్నింగ్ పోయి ఈవినింగ్ రావాలంటే చాలా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, కంఫర్టబుల్ లేదు. ఇంకేదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి చాలు అని చెప్పేసి ఇక బయటకు వచ్చేసాను. ఓకే. దాని తర్వాత వచ్చేసి ఒక చిన్న బిజినెస్ పెట్టాను. ఏం బిజినెస్ చేశారు? అదే హోటల్ బిజినెస్ పెట్టాను. ఓకే. ఒక 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్. ఓకే. అది లాస్ అయిపోయింది సార్. అయ్యా, ఎందుకు? అంటే ఏంటి, అంటే ఏం తప్పు చేస్తుంటారు? లాంగ్ జర్నీలో లాంగ్ లో తీసుకున్నాం. అంటే మా రిలేషన్ ప్లస్ నేను ఇద్దరం కంపెనీ ప్లస్ దాంట్లో ఇంకో జాబ్ చేసుకుంటూ మళ్ళీ. ఓకే. ఒక జాబ్ చేస్తూ హోటల్ కూడా రన్ చేశారు? ఇన్సూరెన్స్ జాబ్ చేస్తూ. ఓకే. ఇప్పుడు బయటకు వచ్చేసేసి ఇన్సూరెన్స్ జాబ్ చేసుకుంటూ హోటల్ రన్ చేస్తున్నాం ఇద్దరం. ఓకే. దాంట్లో లాస్ వచ్చింది. లాస్ వస్తే అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది, అంటే ఆఫీస్ లో కూడా ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇన్సూరెన్స్ ఏంటి, అంటే సేల్స్ ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ మన వెహికల్స్ ఇన్సూరెన్స్. ఓకే. మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, 2-wheeler 4-wheeler, ఇవి గూడ్స్ క్యారియర్స్ ఇవన్నీ చేసేసారు. ఓకే. దాంట్లో ఒక 2 years చేసిన. దాంట్లో కూడా బెస్టే ఉంది. ఇక్కడ ఇది పెట్టడం వల్ల ఏమైందంటే అది పోయింది, ఇది పోయింది, రెండు పోయింది. అదేలేండి. అంటే బ్యాలెన్స్ గా చేద్దామని చెప్పి దిగితే అది కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. సో ఎన్ని రోజులు రన్ చేశారు ఈ హోటల్? అంటే ఒక 8 months 8 months నుంచి 1 year లోపే. సో 8 months లో డిసైడ్ అయిపోయారు అది వర్కౌట్ అవ్వదు మనకనే. అంటే వేరే వాళ్ళతోనే చేపియాలి కదా సార్ అది. మనం కూర్చున్నామంటే ఇబ్బంది అవుతుంది. అదేలే. సో అందుకని అక్కడ ఏమి ఇబ్బందులు వచ్చినాయి అక్కడ వచ్చేసి నేను వర్కర్స్ తో బాగా అదే వంట చేసే వాళ్ళతో. ఓకే. సో లేబర్ తో బేసికల్ గా ప్రాబ్లం అయింది కంపల్సరీ. ఎందుకంటే మనం వర్క్ చేయాలి అసలు గ్రౌండ్ లో, అప్పుడైతేనే మనం పెట్టుకోవాలని అప్పుడుదా మనకు తెలియదు. ఓకే. ఓకే. అది మీకు అనుభవం లేదు కాబట్టి మనం చేయలేం కాబట్టి చూస్తూ కూడా కూర్చోలేకపోయాం. అది జరిగింది సార్. ఓకే. అయిపోయింది అక్కడ. దాని తర్వాత చిన్న ఇన్వెస్ట్మెంట్ లెక్క మళ్ళీ ల్యాండ్ ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ కరోనా వచ్చింది, దాని తర్వాత ఓకే అక్కడ మైనస్ వెళ్ళిపోయినాం. మళ్ళీ అక్కడి నుంచి ఆ కరోనా టైంనే ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఆ కరోనా టైం జాబులు కూడా లేవు. అప్పుడు వచ్చేసేసి డైలీ వచ్చేసి స్విగ్గీ జొమాటో చేసేది. ఓకే.
అక్కడ కూడా ఓకే ఓకే కరోనా టైంలో కరోనా టైం ఒక 1000 నుంచి 1500 దాకా డైలీ చేసేది కంపల్సరీ చేసి ఇంటికి వెళ్ళేది, ఓకే లేకపోతే వెళ్ళకపోయేది. అదేలేండి. ఎందుకు అని అంటే ఫ్యామిలీ రన్ చేయాలి. అవును కరెక్ట్. మెయిన్ ప్రాబ్లం బేసిక్ ఏదైనా జాబ్ అక్కడికి లేదు, అయిపోయింది. అంతే. తర్వాత ఏం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. మా ఫ్రెండ్ నేను కలిసి మన ఇక్కడ హైటెక్ సిటీలో హైటెక్ కమాన్ లోపల నేషనల్ ఆఫ్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి హైటెక్ రైట్ సైడ్ లో లోపల ఉంది. అంటే అక్కడ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఒక 10th నుంచి తర్వాత ఎవరైతే డ్రాప్ అవుట్ అవుతారో వాళ్ళకి వచ్చేసేసి ఉపాధి కల్పిస్తారు అన్నమాట. ఓకే. ఆ ఉపాధి ఎట్లా అంటే సార్ ఒక 3 months కోర్స్ ఉంటుంది, 3 months ఫుడ్ వాళ్ళే పెడతారు, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఓకే. ఏదైనా ఒక స్కిల్ నేర్పిస్తారు, స్కిల్ నేర్చుకోవాలి గవర్నమెంట్ తరపు నుంచి. అంటే అప్పుడే ఇక మాది ఏజ్ అయిపోతుంది 35. ఇక అప్పుడు అంటే చేస్తూ ఏం చేయాలి అని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు. ఇక్కడనేమో హార్డ్ వర్క్ అయిపోయింది అది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, మార్నింగ్ 8 to 8కి వెళ్తే బయటికి నైట్ 12కి వచ్చేది ఇంటికి. ఓకే. స్విగ్గీ జొమాటోలో ఎర్న్ చేసేది ఒక 1500-2000 రూపీస్ ఎర్న్ చేసేది. కానీ అలాగే ఈక్వల్ గా బాడీ అలిసిపోయేది, చాలా వీక్స్ అయిపోయేది. ఇక అప్పటికి ఇక సరే చేద్దామని చెప్పేసి వెళ్ళాం సార్. మా ఫ్రెండ్ నేను ఒక 3-4 మెంబర్స్ వెళ్ళాం. వెళ్ళి చూసినాం. ఇట్లా చూస్తే మీకు బాగానే ఉంది కానీ మీ ఏజ్ చూడాలి ఫస్ట్, ఇట్లా మీకు లిమిట్ ఉందా లేదని చెప్పి చెక్ చేయాలి. ఇట్లా దాన్ని బట్టి ఉంటది కదా అక్కడ. వాళ్ళు చెక్ చేశారు, దాంట్లో ఒక 2 members సెలెక్ట్ చేశారు ఆయన. ఓకే ఓకే. మన ఇక్కడి నుంచే అక్కడ ఒక 3 months కోర్స్ చేశాను. సో ఎన్ఏసీలో 3 month కోర్స్ ప్లంబింగ్ పైన సెలెక్ట్ అయ్యారు. సో ప్లంబింగ్ అని ఎందుకు అనుకున్నారు? వేరే ఎందుకు అనుకోవాలి? ఎలక్ట్రీషియన్ లేకపోతే ఏదన్నా? అంటే మనకి తొందరగా నేర్చుకోవాలి రావాలి అనేది ఏదైతే ఉందో అది మార్కెట్ లో చూస్తే వేరే వాళ్ళు కూడా చేయడం చూస్తే అది కొద్దిగా బెస్ట్ ఉందని చెప్పేసి ప్లంబింగ్ ఈజీ అని అనిపించింది కొంచెం. తొందరగా రావాలి అంటే ఓకే ఓకే. మనం బట్టి కూడా చూసుకోవాలి కదా సార్. అదే మన స్కిల్ కావాలి కదా. అక్కడ 3 months కోర్స్ చేసుకుంటూ మళ్ళీ ఇంటికి దగ్గర నియర్ బై ఉంటాం. ఓకే. అక్కడ పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చేసి మళ్ళీ డైలీ వెళ్ళేది. ఓకే. మళ్ళీ ఆ టైం వచ్చేసేసి మళ్ళీ బయట ఊబర్ ఓలా అది లేకపోతే మళ్ళీ ఇవి చేసుకునేది వర్క్. ఓకే. స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏదో ఒకటి కంపల్సరీ చేయాలన్నమాట. చేసిన తర్వాత అక్కడ కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చేసాం. ఓకే. వచ్చేసిన తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫస్ట్ చూస్ చేసుకున్నాం. సో ఓకే. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటే ఇది అర్బన్ కంపెనీ. ఓకే. సో బేసికల్ ప్లంబింగ్ అవగొట్టారు అక్కడ, సర్టిఫికేషన్ అయిపోయింది. సర్టిఫికేషన్ కూడా 3 నెలల్లో అయిపోయింది కంప్లీట్. ఓకే. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారా వెళ్ళి చిన్న జాబ్స్ చేయటం, అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళటం చేయటం పనులు అవన్నీ? ఇంకా డైరెక్ట్ ఓకే. డైరెక్ట్ అర్బన్ కంపెనీలో డైరెక్ట్ అర్బన్ కంపెనీలో జాయిన్ అయిపోయారు అక్కడి నుంచి? డైరెక్ట్ ఇద్దరం, మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి జాయిన్ అయిపోయాం. ఓకే. తన పేరేంటి? గణేష్. ఓకే. గణేష్ మీరు జాయిన్ అయ్యారు అర్బన్ కంపెనీలో? ఓకే. జాయిన్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది 2021 సార్. 2021లో అర్బన్ కంపెనీ జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది జర్నీ ప్లంబింగ్. దాని తర్వాత ఒక 2 years 3 years చేశాను దాంట్లో అర్బన్ కంపెనీలో కంటిన్యూస్ గా 3 years 3.5 years చేశాను. సో ఎంత సంపాదించే వాళ్ళు అక్కడ సుమారుగా పర్ డే కానీ పర్ మంత్ కానీ? పర్ డే వచ్చేసి 3000 వస్తాయి, 2000 వస్తాయి. డిపెండ్స్ మనం చేసే పనిని బట్టి, జాబ్స్ ను బట్టి చేసి మన వర్క్ ను బట్టి చేసి వస్తాయి. కరెక్ట్. అండ్ మంత్లీ అయితే 50,000 అయితే చేతికి ఒక యావరేజ్ గా వచ్చేది. యావరేజ్ గా అయితే స్టార్టింగ్ లో ఒక 30-40 వచ్చిన ఆఫ్టర్ ఒక 1 year తర్వాత మాకు కంపల్సరీ ఒక 50 అబోనే ఎర్న్ చేసాం. ఓకే ఓకే. ఇట్లా మరి దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఇంకేదో చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ మన ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనమే ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పేసి. సో అర్బన్ కంపెనీలో ఎన్ని రోజుల తర్వాత పని చేశాక మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంటది అని మీకు విన్నారు? తెలియదు సార్, అప్పుడు అసలు తెలియదు. ఎక్కడ విన్నారు ఫస్ట్? ఫేస్బుక్ ఇన్స్టాలో ఎక్కడో రీల్స్ లో అక్కడ ఇక్కడ చూసాక చూసి ఆ కోర్సు నేర్చుకోవాలని చెప్పేసి అనిపించింది. ఓకే. నేర్చుకోవాలి, నేను సొంతంగా నేర్చుకొని స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటే మనకు వస్తుందా రాదా అని చెప్పేసి అనిపించింది. మన స్టడీ ఏమో ఇంటర్మీడియట్, అనుమానం ఉంటుంది మనకి మన పైన. ల్యాప్టాప్ కూడా సరిగా చేయలేము, వర్క్ బేసిక్ వచ్చు కానీ కంప్లీట్ గా అదే సిస్టమ్ పైన కూడా పని అంత రాదు. దానివల్ల ఏమైందంటే సర్లే ఓకే చేద్దామని చెప్పేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒక 10,000 దాకా అమౌంట్ పే చేసి ఆన్లైన్ కోర్సే చేసాం. సో ఆన్లైన్ లో డిజిటల్ మార్కెటింగ్ ఒక కోర్స్ జాయిన్ అయ్యారు నేర్చుకుందామని. చివరికి 10,000 కట్టారు. ఒక 10,000 దాకా కట్టాను. వాళ్ళు ఫర్ డే వచ్చేసి 2 hours 1.5 hours క్లాస్ నేర్పించారు. వాళ్ళు ఏమన్నారంటే కంపల్సరీ ల్యాప్టాప్ ఉంటేనే, ఒక 1 month తర్వాత ల్యాప్టాప్ ఉంటేనే కంపల్సరీ కావాలి, లేకపోతే మీరు అన్నారు.
ప్యారలల్ గా అర్బన్ కంపెనీలో పని చేసుకుంటూ ఇది చేసుకుంటున్నారు. డైలీ ఒక 2 hours కూర్చొని నేర్చుకుంటున్నారు. ఈవినింగ్ టైం ఇంటికి రాగానే ఒక 7 to 8 ఓకే 9 o'clock దాకా క్లాస్ ఉంటుంది. ఓకే అప్పటికల్లా నా వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసేసి ఈ క్లాస్ వినేసేసి స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలనేది. ల్యాప్టాప్ కావాలంటే అప్పుడు అమౌంట్ కొద్దిగా కష్టం ఇబ్బందిగా ఉండేది. ఓకే మళ్ళీ ఒక 70,000-80,000 పెట్టేసేసి ఈఎంఐలో ల్యాప్టాప్ పర్చేజ్ చేసిన. సో మీరు ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ అంటే మీ వైఫ్ కానీ సో వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, మనకు అవసరమా రా అని అన్నారా, లేకపోతే వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారా చేసి నేర్చుకో అని? అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళే, మా మిసెస్ మా పిల్లలు వచ్చేసి ఇప్పుడు డాడీ ఇప్పుడు మీరు చేస్తే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, మీరు చేయలేరు, అది ఒకసారి చూసుకోండి, ఎందుకనంటే ఎంతో మంది అందరు చేసే వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అంటే మనం ట్రై చేయడం వల్ల తప్ప. ఎవరు సపోర్ట్ చేశారు చెయ్యి అని? ఎవరు చేయలే, సొంతంగా మీకు మీరే సెల్ఫ్. మా ఫ్రెండ్స్ కూడా నువ్వు అది ఎక్కడ చేస్తామో అమౌంట్ లేంటాయని ప్రతి ఒక్కటి నువ్వు ఇట్నే చేస్తావు అని చెప్పేసి అన్నారు. ఓకే వాళ్ళు కూడా అంటే ఎంకరేజ్ అయితే చేయలే. ఓకే చేయరు. మా ఫ్రెండ్ గణేష్ అని ఉన్నాడు, అతనే నువ్వు చేస్తావు ఏదో ఒకటి, నువ్వు చేసేది చెయ్యి, తర్వాత ఏదైనా ఉంటే చేయొచ్చు, కానీ నువ్వైతే ముందైతే చేసుకో, నువ్వు నీ వర్క్ చేసేది చేసుకుంటూ చేస్తున్నావు కాబట్టి చేసుకో అని చెప్పాడు. అతను ఒక బెస్ట్ సజెషన్. ఓకే సో అలా దాన్ని తీసుకుందామని అనుకున్నాం. దాని తర్వాత వచ్చేసేసి నేర్చుకోవడం జరిగింది. అయిపోయింది కోర్స్, అయిపోయింది అన్నీ అయిపోయింది. ఎన్ని రోజులు పట్టింది కోర్సు? ఒక 3 months కోర్సు. 3 months ప్లస్ కోర్సెస్ డైలీ క్లాసెస్ అటెండ్ అయిన 3 months కంప్లీట్ అయింది. సో ఆ 3 months లో నేర్చుకున్నారు అన్ని బేసిక్స్, లేకపోతే అర్థమైందా? 50% అర్థమైంది. 50% అర్థమైంది. సో అర్థం కానివి ఏం చేశారు? వాళ్ళు మాకు కోర్సెస్ పంపిస్తారు కదా సార్, ఆ మెటీరియల్ పంపిస్తారు. అవి చూసుకుంటూ మళ్ళీ ఒక 3 months ఓకే ఓకే స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలని చెప్పేసి, ఏమేమి చేయాలా, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలా అని చెప్పేసి మళ్ళీ అవి చేసుకుంటూ ఒక 6-7 months వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు చేయడం జరిగింది. నేర్చుకున్నాడు, అయిపోయింది. ఇక క్యాంపెయిన్ ఇది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చేద్దాము అని చెప్పేసి తెలిసిపోయింది. తెలిసిన తర్వాత మనం ఇప్పుడు ఈ మన ఏదైతే ప్లంబింగ్ సర్వీసెస్ ఉందో, ఇప్పుడు నేను ఒక్కటే చేస్తే 1 రోజుల అంటే ఒక 2 hours ఒక 3,000-4,000 అంతకంటే ఎక్కువ ఎర్న్ చేయలేదు సార్. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ సోర్సెస్ ఉంది కాబట్టి మనమే ఒక 10 మంది నుంచి ఒక 100 మందికి ఎందుకు మనం వర్క్ ఇవ్వలేము, ఇవ్వడానికి ప్లాట్ఫామ్ ఉంది. మనం నేర్చుకున్నాం ఫస్ట్, దాంట్లో కూడా మనం నేర్పించచ్చు అని చెప్పేసి తెలిసింది. అంటే ఒక 4-5 years తర్వాత నాకు కూడా ఒక అవగాహన వచ్చిందన్నమాట దాని మీద, నాలెడ్జ్ అర్థమైంది. కొంతమందికి నేను ఆల్రెడీ చెప్తాను, ఆల్రెడీ చేసేవాళ్ళు నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఒక 3-4 members వస్తారు, వాళ్ళకు కూడా ఇట్లా వర్క్ ఇట్లా చేసుకోవాలని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తాను. ఇంకా ఏదైనా చేయాలంటే కూడా చెప్పమని చెప్తాను. సో మీరు ఈ మొత్తం ప్రాసెస్ లో వెబ్సైట్ ఎప్పుడు లాంచ్ చేశారు? మీ సొంత వెబ్సైట్? అంతే సార్, ఒక 4-5 months బ్యాక్. అంతే 4-5 months బ్యాక్ లాంచ్ చేశారు వెబ్సైట్. అది ఎవరు ఇచ్చారు ఐడియా వెబ్సైట్ ఎందుకు లాంచ్ చేయాలనుకున్నారు? దాంట్లోనే చెప్తారు కదా సార్, అది ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది, ఆర్గానిక్ గా హెల్ప్ అవుతుంది, SEO పరంగా హెల్ప్ అవుతుంది, ఒక లీడ్స్ వస్తాయి అని చెప్పు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్పారు. అప్పుడు దాకా మనకు తెలియదు వెబ్సైట్ ద్వారా వచ్చేదని చెప్పేసి. ఓకే ఇక వాళ్ళు చెప్పిన దాన్ని పట్టేసి మళ్ళీ కొంచెం అమౌంట్ ఇచ్చేసి మీ వెబ్సైట్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతా. సో మన యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైనా మీ సర్వీసెస్ కావాలి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఓకే సో ఆ రకంగా నేను నా సైడ్ నుంచి హెల్ప్ చేయడానికి. తప్పకుండా. ఓకే సో వెబ్సైట్ 3-4 months బ్యాక్ లాంచ్ చేశారు. అంతే సార్. ఓకే సో దానికి ఎంత ఖర్చు పెట్టారు సుమారుగా? సో ఇంతకుముందు అన్నారు ఆయన, సో ఒక 5-10 వేలు ఖర్చు పెట్టి బేసిక్ వెబ్సైట్ స్టార్ట్ చేసుకున్నారు. సో దాని తర్వాత ఎలా ఫేస్బుక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది 1 year నుంచి మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ నేర్చుకున్నారు, ఇన్స్టా నేర్చుకున్నారు, ఇవన్నీ నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అదంతా ఎలా చేస్తున్నారు? అది మన యూట్యూబ్ లో చూసేసి అది కూడా మీరే చూసుకొని నేను చేసుకుంటున్నాను. ఓకే సో ఎవరిని అడిగింది లేదు, అడగలేదు. సో ఆ క్రియేటివ్స్ మీరు ఏదైతే పెట్టారో అవన్నీ మీ సొంతమే? నేనే చేసుకున్నాను. మీరే చేసుకున్నారు. కంటెంట్ అది పెట్టుకోవటం, కాల్ టు యాక్షన్ రాసుకోవటం, అదంతా బేసిక్స్. వెరీ నైస్. వీడియో యూట్యూబ్ లో చూసి ఒక 2-3 hours దాని మీద డైలీ ఒక 2 గంటలు టూల్స్ మీద చేసుకొని, అంటే అది చూసుకో, అది నేర్చుకుంటూ మళ్ళీ ఇది మనకి పోస్టర్ డిజైన్ చేసుకోవాలి కదా సార్. మన డిజైన్ చేసుకోవాలంటే స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఏమి ఉండాలనేది అది కూడా నేనే ఓన్ గా మళ్ళీ ఒక 2-3 hours దాని మీద నేర్చుకొని స్టెప్ బై స్టెప్ అట్లా
ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సో ఫేస్బుక్ లో ఇప్పుడు మీరు క్యాంపెయిన్ చేసుకుంటున్నప్పుడు మీ సొంతంగా, ఓకే. సో మీరేమనుకుంటున్నారు అంటే నేను బాగా చేస్తున్నాను అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఇంకా బెటర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? అంటే బేసిక్కే కాబట్టి ఇంకా బెటర్ చేయాలి సార్. అంటే మన ఎక్కువ మందికి రీచ్ కావాలి అని అంటే ఓకే, బెస్ట్ ప్లాట్ఫామ్ కావాలా, రీచ్ ఎక్కువ కావాలి, జనాలలోకి ఎక్కువ వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మనం బేసిక్నే ఉన్నాం. అవును, ఇంకా చాలా అడ్వాన్స్ ఇంకా చాలా ఉంటాయి కదా సార్. కరెక్ట్ కరెక్ట్. అవి కావాలి అని అంటే మనీ కూడా ఇంపార్టెంట్. అవును, అది ఫస్ట్ అది చూసుకోవాలి మనం. అవును, అవును. దాన్ని బట్టే చేసి ముందుకు అంటే మీరు రీచ్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఎలాగో ఇప్పుడు ఓన్లీ ఆ కొండాపూర్ చుట్టుపక్కలలోనే చేద్దామని కదా ప్లాన్, హైదరాబాద్ అంతా చేద్దామన్న ప్లాన్? హైదరాబాద్ మొత్తం చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న దగ్గర ఒక ఇద్దరు ఉండనుకోండి సార్, ఒక 10-15 కిలోమీటర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఇవ్వలేము ఆ వరకు. ఏ ఏరియాలో ఉంటే అదే ఏరియాలో మనం ఇవ్వాలి. సో ఇప్పుడు మీ టీం మెంబర్స్ ఎంత? ఇద్దరు ముగ్గురు సార్. ముగ్గురు ఉన్నారు. సో ముగ్గురు ప్లస్ మీరు, సో నలుగురు. అంతే సార్. సో మీరు ఈవెన్ ఒక డేలో రఫ్ గా ఎన్ని వర్కులు చేయగలుగుతారు ఒక మనిషి? 5-6 అంతే. 5-6. సో 5 అనుకుందాం, అంటే 5 into 4 వేసుకుంటే ఒక 20 లీడ్స్ మీకు కన్వర్ట్ అయితే ప్రస్తుతానికి ఉన్నదానికి సరిపోతుంది. సో 20 లీడ్స్ రావాలంటే సుమారుగా మీ కన్వర్జన్ లో 30-40 లీడ్స్ వస్తే కానీ కన్వర్ట్ కావు. ఆ క్వాలిటీలో 30-40 వస్తే కానీ మీకు 20 రావు. లేకపోతే అది కంటిన్యూస్ గా చేసుకుంటా వెళ్తే దెన్ ఒక స్టేజ్ లోకి అది వస్తుంది, అంటే కంటిన్యూస్ గా లీడ్స్ చేసుకుంటా వెళ్తే.